నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. పహల్గామ్ మారణ హోమం తర్వాత లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి తెర మీదకి వచ్చింది. పదేళ్లుగా సబర్మతి జైల్లో బిష్ణోయ్ తన గ్యాంగ్ యాక్టివిటీని ఎక్కడ మాత్రం ఆపలేదు. భారత వ్యతిరేకులు, డ్రగ్స్ స్మగ్లర్లు, ఉగ్రముఖల లక్ష్యంగా వరుస దాడులు చేస్తూ ఒక్కొక్కరిని హతమారుస్తోంది. బైసరన్ లోయలో ఉగ్రముఖలు పర్యాటకులను అత్యంత దారుణంగా చంపేసిన తర్వాత లారెన్స్ బిష్ణోయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అమాయక పర్యాటకుల ప్రాణాలు పలిగొన్న హఫీజ్ సయీద్ కు మరణదండన తప్పదంటూ హెచ్చరించారు. ఒక 1,00,000 మందిని చంపితే ఏ స్థాయి నష్టం ఉంటుందో అంత తీవ్రతతో దాడికి దిగతానంటూ వార్నింగ్ ఇచ్చాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ప్రపంచవ్యాప్తంగా 700 మంది షూటర్లను ఎంగేజ్ చేయగల సత్తా ఉన్న గ్యాంగ్స్టర్. పాక్ ఉగ్రముఖల్లో టెన్షన్ మొదలైంది. పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్ టెర్రర్ లింకులు ఉన్న గ్యాంగ్స్టర్లు చాలా మంది గతంలో బిష్ణోయ్ని చంపేందుకు అనేక సార్లు విఫలయత్నం చేశారు కూడా. మరి ముఖ్యంగా కృష్ణ జింకల వేట కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని బిష్ణోయ్ పదే పదే హెచ్చరించడంతో ఉగ్రముఖలకు కోపం వచ్చింది. సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నిర్మాత, రాజకీయ నేత బాబా సిద్దిక్ ను బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. దేశ వాణిజ్య రాజధానిలో భారీ బందోబస్తులో ఉండగా సిద్దిక్ ను షూటర్ కాల్చేయడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. బైసరన్ లోయలో యాత్రికుల దారుణ హత్యల తర్వాత దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. సబర్మతి జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ ఘటన జరిగిన రోజు భోజనం ముట్టలేదని కొన్ని గుజరాత్ పత్రికలు కథనాలు రాశాయి. పహల్గామ్ హత్యాకాండ తర్వాత 3 వ్యక్తులు బిష్ణోయ్తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారని కూడా గుజరాతీ దినపత్రిక సందేశ్ కథనాలు వెల్లడించింది. బిష్ణోయ్ ఏదైనా అనుకుంటే చేసి తీరతారని, అటువైపు వారు ఎంతటి వారైనా ఎక్కడ దాగి ఉన్నా వదిలిపెట్టరనే వదంతులు ఉన్నాయి. ముంబై నగరంలో పట్టపగలు పలుకుబడిగల రాజకీయవేత్త బాబా సిద్దిక్ పై కాల్పులు జరపడమే ఇందుకు నిదర్శనమంటారు. అంతేకాదు, అమెరికాలో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ను కాలిఫోర్నియా సిటీలో బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల సామ్రాజ్యాన్ని నడిపే సునీల్ యాదవ్ను మట్టుబెట్టేందుకు కొన్ని నెలల తరబడి బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు వేటాడారు. ఏ కలుగులో దాక్కున్నా వదిలిపెట్టనని సునీల్ యాదవ్ కు బిష్ణోయ్ హెచ్చరికలు పంపిన కొద్ది రోజులకే అమెరికాలో హత్య చోటు చేసుకుంది. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన బిష్ణోయ్ చాలా చిన్నతనంలోనే నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. పంజాబ్లో 100 ఎకరాల భూమితో పాటు వాణిజ్య పంటలు పండించే కుటుంబం నుంచి వచ్చిన బిష్ణోయ్ జాతి వ్యతిరేక శక్తులు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై దాడులు చేయడంతో ఉత్తర భారతంలో బిష్ణోయ్ పేరు మారుమోగిపోయింది. 2014లో పోలీసులకు పట్టుబడిన బిష్ణోయ్ని సబర్మతి జైలుకు తరలించారు. ముందు తీహార్ జైల్లో ఉన్నాడు. బిష్ణోయ్పై ఉగ్రవాద అనుకూల ఖైదీలు దాడి చేసే అవకాశం ఉందని తెలియడంతో అక్కడి నుంచి ముంబై జైలుకు తరలించారు. అక్కడ కూడా ప్రాణహాని ఉందని తెలియడంతో చివరకు సబర్మతి జైలుకు తరలించారు. సబర్మతి కేంద్రంగా తన నేర సామ్రాజ్యాన్ని బలాదూర్ నడిపిస్తున్నాడు బిష్ణోయ్. దేశంలో ఏ జైల్లో ఉన్నా, ఎంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినా బిష్ణోయ్ తన గ్యాంగ్ ప్లాన్లను ఆపే ప్రసక్తే లేదంటారు. ఏదో ఓ రూపంలో తన అనుచరులకు సమాచారాన్ని చేరవేయడం, ఆర్థిక వనరులు, ఆయుధ నిల్వలకు సంబంధించిన వివరాల్ని పంపడంతో అనుకున్న ఆపరేషన్ అనుకున్న సమయానికి పూర్తవుతుందనే అభిప్రాయం ఉంది. అంతేకాదు, నమ్మకమైన అనుచరులు ఉండటమే బిష్ణోయ్ బలం అంటారు. ఆర్థిక లావాదేవీల్లో జోక్యం చేసుకోకుండా, వ్యక్తిగత కక్షల్ని గ్యాంగ్ పై రుద్దకుండా బిష్ణోయ్ ఆదేశాలను పాటించే నిబద్ధమైన గ్యాంగ్ సభ్యులు ఉండటం వల్ల మాత్రమే వరుస హత్యలు నిరాటంకంగా సాగుతాయంటున్నారు. బిష్ణోయ్ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ NIA రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టింది. 3 మాసాల పాటు విచారణ జరిపిన తర్వాత సుమారు 114 పేజీల నివేదికను సిద్ధం చేసింది. బిష్ణోయ్ సమాచార వ్యవస్థ, గ్యాంగ్స్టర్ల కదలికల వ్యవహారం చూస్తే NIA అధికారులే కళ్ళు తేలేశారు. సబర్మతి జైల్లో ఉండే బిష్ణోయ్ VIP కాల్ ద్వారా అనుచరులకు ఆదేశాలు ఇస్తారని ఫస్ట్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. దీన్నే జైలు పరిభాషలో డబ్బా కాలింగ్ గా పేర్కొంటారని ఈ కథనం వెల్లడించింది. సంపన్న కుటుంబం కావడంతో ఏటా సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయలు బిష్ణోయ్ కోసం ఖర్చు పెడుతుంది. జైల్లో అన్ని సౌకర్యాలతో గడిపే బిష్ణోయ్ అనేక మార్గాల్లో పోలీసులు ట్రాక్ చేయకుండా ఉండేందుకు టెక్నాలజీ సహాయంతో అనుచరులను సంప్రదిస్తారని అంటారు. అమెరికాలో, పైగా కాలిఫోర్నియా వంటి మహానగరంలోనే సునీల్ యాదవ్ వంటి కరడుగట్టిన డ్రగ్స్ స్మగ్లర్ని మట్టుబెట్టిన బిష్ణోయ్కి
లాహోర్ వంటి అరాచక నగరంలో హఫీజ్ సయీద్ని చంపడం పెద్ద విషయం కాదనే వాదనలు కూడా ఉన్నాయి. పహల్గామ్ ఘటన జరగగానే బిష్నోయ్ హఫీజ్ సయీద్కు హెచ్చరికలు జారీ చేయడంతో పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ షోజాద్ భట్టి స్పందించారు. బిష్నోయ్ గ్యాంగ్ లాహోర్లోకి వస్తే అంత చూస్తారని బెదిరించారు భట్టి. అక్కడితో ఆగలేదు. సిద్ధు మూసేవాలా, బాబా సిద్దిక్ హత్యలకు సంబంధించిన పూర్తి సమాచారం, రహస్యాలు తనకు తెలుసునని, బిష్నోయ్ గ్యాంగ్ హఫీజ్ సయీద్పై దాడికి దిగితే అవన్నీ బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాబా సిద్దిక్ హత్య తర్వాత జరిగిన ఆడియో సంభాషణలు తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్కి దిగాడు. సిద్దిక్ హత్యలో జీషాన్ అఖ్తర్ ప్రమేయం ఉందంటూ కొత్త విషయం బయటపెట్టాడు. పాకిస్తాన్కు చెందిన షహజాద్ భట్టి దుబాయ్లో నివాసం ఉంటూ దుబాయ్ సహా అమెరికా, కెనడాల్లో గ్యాంగ్ కార్యకలాపాలు నడుపుతూ ఉంటాడు. స్మగ్లింగ్, హత్యలు వంటివి వందలాది కేసుల్లో నిందితుడిగా ఉన్న భట్టి మొదటి నుంచి బిష్నోయ్ని టార్గెట్ చేస్తుంటారు. కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు భట్టి గ్యాంగ్ మెంబర్ని హతమార్చడం వల్లనే ఇరువురి మధ్య వైరం పెరిగింది అని అంటూ ఉంటారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉండే కొంతమంది గ్యాంగ్స్టర్లతో బిష్నోయ్కి సంబంధాలు ఉన్నాయని, ఈ ముందస్తు అంచనాల వల్లనే లాహోర్లో హఫీజ్ను హతమార్చడం ఖాయమనే హెచ్చరికలు జారీ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అధునాతన ఆయుధాలను, ఒంట్లో ఒదిగిపోయి బయటకు కనిపించని పిస్తళ్లను అనేక రహస్య మార్గాల ద్వారా పంజాబ్కు రప్పిస్తాడు బిష్నోయ్. తాము చేయదలుచుకున్న హత్య, దాని తీవ్రత, పర్యవసానాలను అంచనా వేసిన తర్వాత ఎలాంటి ఆయుధాలు వాడాలనే నిర్ణయిస్తాడనే అనుమానాలు ఉన్నాయి. పంజాబ్, పాకిస్తాన్ల మధ్య ఉండే బంధుత్వాలు, గ్యాంగ్ల మధ్య ఉండే సంబంధాల కారణంగా హఫీజ్ హత్యకు ప్రయత్నాలు చేయవచ్చే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో అటు ఎన్ఐఏతో పాటు సబర్మతి పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే బిష్నోయ్ని జైల్లో సింగిల్ సెల్కి పరిమితం చేశారని గుజరాత్ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. కోర్టు వాయిదాలకు వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఓ కేసు వాయిదా నిమిత్తం కోర్టుకు వెళ్ళినప్పుడు ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. అంతేకాదు, కోర్టు కేసుల నిమిత్తం వెళ్ళినప్పుడు బిష్నోయ్ని హతమార్చే అవకాశం కూడా ఉండటంతో వీడియో కాల్ విచారణకు పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. సో ఇది జరుగుతుంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఎవరు మన కోసం నిలబడుతున్నారు, ఎవరు పక్కవాడి అంటే శత్రువు కోసం నిలబడుతున్నారో ఎవరు మన కోసం నిలబడుతున్నారు, ఎట్ ది సేమ్ టైం ఎవరు శత్రువు కోసం నిలబడుతున్నారు అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అందరూ ముఖ్యంగా ఈ దేశం కోసం నిలబడాల్సినటువంటి తరుణం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్. మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు, చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ₹1 పంపుర్రి, నేను ₹100 అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ₹1 రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్లో మనం కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూవర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ us.